ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు పర్యాటకులు వెళుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం అంతరిక్ష పర్యాటకం కూడా బాగా ప్రసిద్ధి పొందుతోంది. అంతరిక్షానికి పర్యాటకులుగా వెళ్ళి రావడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. అటువంటి వారి ఆసక్తిని నెరవేర్చేందుకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నెలకొల్పిన బ్లూ ఆరిజాన్ సంస్థ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం 6 ప్రయాణికులు అంతరిక్ష పర్యటనకు వెళ్లారు. క్షేమంగా తిరిగి వచ్చారు. ఇందులో గొప్ప విషయం ఏముందని అంటారా? ఆ రోదసీ పర్యాటకుల్లో భారతదేశానికి సంబంధించి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక తెలుగువారు ఉండడం విశేషం. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ పర్యాటకుడిగా ఆయన గుర్తింపు పొందారు కూడా. ఆ తెలుగు వ్యక్తి పేరు గోపి తోటకూర. న్యూ షెఫర్డ్ 25 పేరుతో బ్లూ ఆరిజాన్ ఆదివారం ఉదయం తమ 7వ మానవ సహిత రోదసీ యాత్రను నిర్వహించింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:37 పశ్చిమ టెక్సాస్లోని ప్రయోగ కేంద్రం నుంచి వ్యోమనౌక రోదసీలోకి దూసుకెళ్లి 10 నిమిషాల్లో భూమి మీదకు సురక్షితంగా తిరిగి వచ్చింది. ధ్వని వేగానికి 3 వేగంతో వ్యోమనౌక ప్రయాణించింది. భూమికి 105 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళింది. దాంట్లో ఉన్న 6 ప్రయాణికులు కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవించారు. అంతరిక్షం నుంచి భూమిని వీక్షించారు. ఈ రోదసీ యాత్రలో గోపి తోటకూరతో కలిసి మొత్తం 6 ప్రయాణికులు పాల్గొన్నారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ రోదసీలోకి వెళ్ళిన తొలి భారతీయుడిగా చరిత్ర నమోదు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా గోపి తోటకూర రికార్డు నెలకొల్పారు. బ్లూ ఆరిజాన్ అంతరిక్ష యాత్రలో పాల్గొన్న 6లో అమెరికాకు చెందిన తొలి నల్లజాతి వ్యోమగామి 90 ఏళ్ల వయసున్న ఎడ్ డ్వైట్ కూడా ఉండడం విశేషం. విజయవాడకు చెందిన గోపి తోటకూర అట్లాంటా నగరు శివారు ప్రాంతంలో ఉన్న ఒక వ్యాపార సంస్థకు కో-ఫౌండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అతను పైలట్గా కూడా శిక్షణ పొందాడు. హాట్ ఎయిర్ బెలూన్, గ్లైడర్లు, సీప్లేన్లు నడిపే అనుభవం ఆయనకు ఉంది. గోపి తోటకూర ఏరోనాటికల్ సైన్స్లో కూడా బీఎస్సీ చదువుకున్నారు. తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా గోపి తోటకూర గుర్తింపు పొందారు. తెలుగువారి ఖ్యాతిని మరింత పెంచారు.